దేశంలో ఎక్కడ లేనటువంటి పోటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వీరు పడుతున్నటువంటి బాధలు, మరి వీరు చదివించిన తల్లిదండ్రులు వీళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకొని నా కొడుకు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, ఉద్యోగం వస్తుంది, పాపం వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖాలు చూపించుకోలేక దిల్సుఖ్ నగర్ చుట్టూ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దేవునికి దండం పెట్టుకుంటా ఉన్నారు. మీరు మాత్రం మీ పనిలో బిజీగా ఉన్నారు. ఆర్ ట్యాక్సులు, యూ ట్యాక్సులు, బీ ట్యాక్సులు, మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు. ఒక్కసారి నిరుద్యోగుల వైపు చూడాలా. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. మొన్న డీజీపీ గారు అంటారట నాకు యంగ్స్టర్స్ కావాలని. మరి యంగ్స్టర్స్ కావాలని అన్నప్పుడు డీజీపీ గారు మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తే రేజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఎందుకు అడుగుతారు? 2022 తర్వాత ఇప్పటి వరకు మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారా? మరి ఆ రోజు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వీరందరూ ఏజ్ బార్ అయితే మరి వీరికి నష్టం జరుగుతూ ఉంటుంది కదా. మరి నష్టం జరిగితే 2024లో మీరు ఇచ్చినటువంటి జీవో 31 అనుకుంటా, అది ఇలా దేనికి పనికి రాకుండా ఈరోజు ఆ జీవో దేనికి పనికి రాకుండా అయిపోయింది. మరి ఇలాంటి జీవోలు ఇచ్చి 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు నాకు యంగ్స్టర్స్ కావాలంటే మరి దీన్ని నమ్ముకొని దీనికోసం సంవత్సరాలుగా కష్టపడి మరి కోచింగ్ తీసుకున్నటువంటి వారి జీవితాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను.